మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ నమస్కారం. ఈ యుద్ధం గురించి ఇప్పుడు మనం ఈ ఇరాన్, అమెరికా మీద జరుగుతున్న యుద్ధం గురించి కాసేపు మాట్లాడతానండి. అసలుకు అసలు యుద్ధం వల్ల వీళ్ళు సాధించేది ఏమీ లేదండి. ఎన్నో మ ఎన్ ఎన్నో మంది ప్రాణాలు తీయడం తప్ప, వాళ్ళ పెట్రోలు, వాళ్ళ డబ్బులు, కాంక్షల కోసం అంతమంది జనాన్ని చంపడం, పిల్లకాయలు అక్కడ ఎంత నర అక్కడంతా ఎంతో నరకం అనుభవిస్తున్నారు అక్కడ. జరుగుతుంది. అమెరికన్స్, ఇజ్రాయెల్ వాళ్ళు చేసేది చాలా తప్పుడు పని. ఈ తప్పుడు పని యుద్ధాన్ని ఎవరు చేసినా కూడా శాంతి అనేది ఎప్పుడైనా కూడా అందరికీ మంచిదది. ఎవరికైనా కూడా శాంతిగా ఉండడం అనేది చాలా మంచిది. కానీ అమెరికన్స్ ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధం ఏందంటే ఆ పెట్రోల్ కోసం, ఆ డబ్బులు, వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళు సుపీరియర్‌గా ఉండి ప్రపంచాన్ని ఏలడం కోసం ఇంత ఘోరాలు, నేరాలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యుద్ధం బోగస్ అనేదానికి ఒకటే ఒక కారణం. ఒకటే ఒక కారణం. బుష్ బుష్ ప్రభుత్వంలోని యుఎస్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ రిజైన్ చేశాడు ఈ మధ్య. జో కెంట్, ఆయన పేరు జో కెంట్. ఆయన చెప్పేదేందంటే, అసలు ఇరానియన్స్ ఏమి అణుబాంబు చేయలేదు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇజ్రాయెల్‌కి గానీ, అమెరికాకి గానీ ఎటువంటి నష్టం ఎటువంటి నష్టం లేదు. వాళ్ళు యుద్ధం చేస్తారన్న ఎటువంటి సమాచారం కూడా లేదు. కానీ వీళ్ళు దాన్ని నెపంగా చూపించి ఇజ్రాయెల్ చేసిన ఒత్తిడి వల్ల నెహ్తాన్యాహు అనేది అతను వార్ మాంగర్ అతను ఈ మధ్య కేఏపాల్ గారు కూడా మాట్లాడారు. అతను వార్ మాంగర్ అతను ప్రెషర్ వల్ల, ప్లస్ అక్కడ ఆయిల్ ఇయన్నీ గల్ఫ్ కంట్రీస్‌లో ఆధిపత్యం చేయడం కోసం వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకర విషయం. అక్కడ ఎవరైనా మనుషులే. ఎవరైనా వాళ్ళ పిల్లలే. అదే ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ బిడ్డో వాళ్ళు చనిపోతే ఆయన ఊరుకుంటాడా? ఇజ్రాయెల్ వాళ్ళోళ్ళు చనిపోతే ఊరుకుంటారా? అది చాలా తప్పుడు విషయం. ప్లస్ ఈ ముస్లిమ్స్ కూడా టెర్రరిజం పేరు మీద చాలా మందిని చంపడం కూడా, అది కూడా చాలా తప్పు. వీళ్ళు చేసే టెర్రరిజాన్ని ప్రోత్సహించి, ఆ టెర్రర్ వ్యక్తులకు డబ్బులు, ఆర్థిక సహాయాన్ని అందించి, వాళ్ళ ద్వారా ఎంతో మందిని చంపించడం, ఇజ్రాయెల్ పౌరులను చంపించడం, ఇవన్నీ కూడా చాలా తప్పు. నేను శాంతిని కాంక్షించేవాడిక ఇది చాలా తప్పు. చాలా తప్పు. యుద్ధం ఎంత తొందరగా ప్రపంచ ప్రజలందరూ కలగ చేసుకొని ఆపవలసిందిగా ప్రార్థన. ఇది ఈ ప్రపంచ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే గాని ఇది సాధ్యపడదు. కాబట్టి ప్రపంచ ప్రజలంతా కలిసి ఒక శాంతి సంస్థను ఏర్పరచాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి నేను ప్రపంచ ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటగా, శాంతిగా మెలగడం ముఖ్యం. ఇట్లాంటి దుందుడుకు చర్య వాళ్ళని కంట్రోల్ చేసి యుద్ధాలు లేకుండా మానవ యుద్ధాలు లేకుండా ఎటువంటి జనానికి హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఈ నాయకులు కాదు. మనం గెలిపించిన వాళ్ళు ఈ నాయకులు ఎవరైనా కానీ. ప్రపంచ ప్రజలు గెలిపిస్తే నాయకులు అవుతారు వీళ్ళు. ప్లస్ టెర్రరిజం పేరుతో కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహించే నాయకులు కూడా ప్రపంచ ప్రజలు ఉపేక్షించకూడదు. నా యొక్క సందేశం ఇప్పుడు నా శాంతి సందేశానికి ఎవరైతే ఇష్టపడతారో ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలు, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని వైరల్ చేసి ప్రపంచవ్యాప్తంగా పోయేటట్టు చూడగలరని కోరుకుంటున్నాను. నమస్కారం.